ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 125 4వ చరణం మనం చదువుకుంటున్నాము. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. దావీదు భక్తుడు చేసినటువంటి యాత్రా కీర్తన మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఎవరికి మేలు చేస్తారు? మంచివారై ఉండాలి, వారు యథార్థ హృదయులై ఉండాలి. మంచివారు యథార్థ హృదయులకి దేవుడు మేలు చేయవాడై ఉన్నాడని ఇక్కడ చూస్తున్నాం. ఉదాహరణకు మనం గమనించినప్పుడు యోబు భక్తిని చూస్తున్నాం. యోబు భక్తిని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థ హృదయం గలవాడు, నీతిమంతుడు. అతని వంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడని సాతానుతో సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి అతనికి కఠినమైన శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఆ శ్రమలో అన్నిటిలో నిలబడటానికి దేవుడు ఆయనకు శక్తి ఇచ్చాడు. దేవుడు ఆయనకి మేలు కూడా చేస్తున్నాడు. చివరిలో ఆయనకి ఏం చేశాడు? శోధనలన్నీ ముగించిన తర్వాత 2 ఆశీర్వాదం ఇచ్చి దీవిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయంలో మనం యూదా రాజు అయినటువంటి ఆసాని గురించి మనం గమనిస్తున్నాం. ఆసా తన ఏలుబడి యందు దేవుని యందు భయభక్తులు గలవాడాయి, యెహోవా యందు యథార్థ హృదయుడై ఉండెను అని మనం చూస్తున్నాం 15వ అధ్యాయం 17వ వాక్యంలో. అయితే ఇశ్రాయేలు రాజైన బయెషా ఆసా మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి ఆశ్రయించక సిరియా రాజు అయిన బెన్హదదును ఆశ్రయించెను. ఇందును బట్టి దేవుని కోపం ఆసా మీదకి వచ్చెను. దేవుడు దీర్ఘదర్శి అయిన హనానీని పంపించి, నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు, నీవు ఈ విషయంలో నన్ను ఆశ్రయించకుండా నువ్వు సిరియా రాజును నమ్ముకుండివే, కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధమే కలుగును అని చెప్తున్నట్టుగా గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రవక్త వచ్చినా హెచ్చరించినా ఆశా హృదయంలో మార్పు రాలేదు. అంత మట్టికే కాక ఆశా ఏం చేశాడంటే ఈ హెచ్చరించినటువంటి ప్రవక్తని చెరసాలలో వేసి బాధిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. ఆశా తన ఏలుబడి యందు 99వ సంవత్సరము తన పాదములో జబ్బు పుట్టినవాడై బహు బాధపడినను అతడు దేవుణ్ణి ఆశ్రయించగా వైద్యులను ఆశ్రయించి ఆ బాధతోనే అతడు చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, దావీదు ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, యథార్థ హృదయుడై ఉన్నాడు. ఆయన మరి వన్యమృగముల దాడి నుండి, తర్వాత సౌలు రాజు చేతి నుండి, తర్వాత తన కుమారుడైన అబ్షాలోము చేతి నుండి కూడా తప్పించబడటానికి కారణం తన యథార్థ హృదయము, తన యథార్థ ప్రవర్తనే. దేవుణ్ణి ఆశ్రయించాడు. చిన్న విషయాన్ని కూడా దావీదు దేవుడిని ఆశ్రయించి దేవుని ఎదురు నుంచి విజయం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్షాలోము మరి తండ్రిని చంపటానికని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు అబ్షాలోముని చేతి నుంచి ఆయన్ని తప్పించి మరి అబ్షాలోమే యుద్ధంలో చనిపోయేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ లోకంలో మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యథార్థ హృదయులం అయితే దేవుడు యథార్థ హృదయులకు మేలు చేయును అని వాక్యం మనం ఇప్పుడు గమనించుకున్నాం. కాబట్టి మనం యథార్థ హృదయులుగా జీవించగలుగుతున్నామా లేదా అని మనల్ని గురించి మనం పరీక్షించుకోవాలి. మన శరీరంలో ప్రతి అవయవం ఆయనకు సమర్పించబడాలి. కళ్ళు, నోరు, ముక్కు, చేతులు, కాలు అన్నీ కూడా పాపమునకు అపవిత్రతకు దూరంగా కాపాడుకుంటూ యథార్థ హృదయంతో దేవుని ఎదుట నిందారహితులుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి అవసరంతోనూ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పాపములో పడిపోకుండా కూడా మనల్ని తప్పిస్తాడు. అటు ధన్యకరమైన జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలనైనా, స్తుతినైనా, స్తోత్రం. మాకు యథార్థ హృదయం దయచేయండి ప్రభువా. మీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి ప్రభువా. ఎవరైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారు యథార్థ హృదయులై ఉంటారు అని మేము ఎరిగి ఉన్న వాటి ధన్యకరమైన జీవితం మాకు దయచేసి సాతానుడికి, అపవాదికి, పాపానికి, శోధనకి మేము చోటీక నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.